హాయ్ అండి. చట్నీలన్నింటిలోకి రారాజు ఏంటంటే పల్లీ చట్నీయే కదా! సో, ఆ పల్లీ చట్నీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. ఒక కప్పు పల్లీలు తీసుకొని బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే తొక్క లోపల వరకు వెళ్ళి ఆ పల్లి లోపల వరకు కూడా వేగుతుంది. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో ఒక 2 స్పూన్‌లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా పల్లీలు బాగా చల్లారిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు వీటిని పొట్టు కూడా తీసుకోవచ్చు. నేనైతే పొట్టు తీయట్లేదు. వీటిని బాగా గ్రైండ్ చేసుకొని తర్వాత ముందుగా వేసుకున్న పప్పుల్ని కొంచెం చింతపండుని కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. చివరిలో కాస్త ఉప్పుని కలుపుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు, ఎండుమిర్చి పోపు వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అనేది చిటికెలో రెడీ అయిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి.